డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నాను నేను వేసి వెళ్ళి. నువ్వే అమ్మా. ఏమనిపిస్తుంది తల్లి నీ కన్నీళ్ళని వేసయ్య చూశాడా? చూశాడా? నా తండ్రి నాకు దారి చూపెడుతున్నాను, నేను వచ్చేసాను. చాలా వేదనలతో వచ్చారు. వాళ్ళని పిలుతుంటే దేవుడు వాళ్ళని పిలవ్వా, నా తండ్రి ద్వారా నాతో మాట్లాడిన ఆయన. నాతో మాట్లాడకపోతే నా బతుకు ఏమైపోతుందో తెలియదయ్యా. నేను నాతో మాట్లాడు తండ్రి అని నేను ఎంతో దుఃఖిస్తున్నానయ్యా. వాళ్ళని పిలవాలి తండ్రి అని రాత్రి మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. ఈ రోజు నీకేమనిపిస్తుంది? గట్టిగా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నాను నేను వేసి వెళ్ళి. నువ్వే అమ్మా. Yes, thank you Lord. నిల్చున్న వాళ్ళు చైర్స్ ఉన్నాయి బయట, కూర్చోండి. లేదా మెట్ల పైన గ్యాప్ ఉంది. Thank you Lord. ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళను దేవుడు నాకు చూపిస్తున్నాడా? ఆమేన్. చాలా వేదనతో వచ్చావు పద్మా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్నావా తల్లి? ఏమనిపిస్తుంది తల్లి నీ కన్నీళ్ళని వేసయ్య చూశాడా? చూశాడా? ఇంకెప్పుడు ఇస్తావు వేసయ్య పిల్లల్ని అని బాధపడుతున్నావా? గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. పద్మా, ఏమనిపిస్తుంది తల్లి? గర్భఫలం గురించి నేను ఎంతగా బాధపడుతున్నాను. ఇంకా చాలా సమస్యలన్నీ అయ్యా నాకు. నీ పక్కనున్న వ్యక్తికి ఇవ్వు, నా భర్త అయ్యా. ఒక్కసారి ఆయనకి ఇవ్వు. చూడండి ఇద్దరు ఎట్లా ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరిని వీలైతే ఎల్ఈడిలో చూపియండి రా. వీలైతే ఇద్దరిని ఎల్ఈడిలో చూపెట్టండి ప్లీజ్. స్తోత్రం. నన్ను చూపెట్టండి, వాళ్ళని చూపెట్టండి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ తల్లిదండ్రికి నీ వందనాలు. నేను దగ్గర 2 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది ఇది చూసి. ఏం చూసినావు? యూట్యూబ్లో చూసానయ్యా. కానీ నేను అత్తేవాదుల్లో ఉన్న, నేను వాచ్మెన్గా చేస్తాను. నన్ను రావడానికి వాళ్ళు బంధించి చేశారు. నాకైనా కానీ నేను దేశాన్ని నాన్నకాడికి పోవాలి, నా తల్లిని నా తండ్రిని చూడాలి, నా తల్లిదండ్రికి నేను క్షేమమును తీసుకోవాలి. నాకు ఎంతో వేదన, ఎంతో నరక వేదన. నేను చచ్చిపోవాలని కూడా నేను అనుకున్నానయ్యా. భార్య మీద కూడా నేను చచ్చిపోతాను, నేను బతకనని నేను చెప్పాను. ఈ రోజే చెప్పాను. నేను ఈ రోజు కూడా నన్ను పంపించే లెక్క లేదు, కానీ నేను ఖాళీ చేస్తాను, నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళు ఎదురికిచ్చి వచ్చానయ్యా. నువ్వు పోతే మాత్రం నువ్వు రేపు పొద్దున్న ఖాళీ చేయాల్సి వస్తుందని అన్నారు. అయినా నాకు బాధ లేదు. నా దేవుడు ఇప్పుడు కనుక నువ్వు పోతే ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారు అన్నారు. తెగించొచ్చా? తెగించొచ్చా. నా తండ్రి నాకు దారి చూపెడుతున్నాను, నేను వచ్చేసాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెల్లెమ్మ ఏమనిపిస్తుందిరా? చూడండి వాళ్ళిద్దరు ఎట్లా ఏడుస్తున్నారు. చూడండి ఎంత వేదనతో వచ్చారు వాళ్ళిద్దరు. చెప్పు నాన్న. నాకేం చెప్పాలా కూడా అర్థం కావట్లేదు అయ్యా. నిందల మార్చానయ్యా. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? పద్మ. యేసయ్య చెప్పింది నిజమేనా? నిజమేనయ్యా. ఆమేన్. హల్లెలూయా.
చాలా వేదనలతో వచ్చారు. నాకు వాళ్ళని పిలుతుంటే దేవుడా నన్ను పిలవ్వా, నా తండ్రి ద్వారా నాతో మాట్లాడిన ఆయన, నాతో మాట్లాడకపోతే నా బతుకేమైపోతుందో తెలియదయ్యా. నేను అనుకుంటున్నా నాతో మాట్లాడు తండ్రి అని నేను ఎంతో దుఃఖిస్తున్నానయ్యా. నా తల్లిదండ్రి కూడా ఎదిరికిచ్చానయ్యా. నేను ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో ఇద్దరు పడ్డాను. ఆయన తాగుబోతు తనంగా ఉండి కూడా మారు మనుషులు నేను నా దేవుడిని తెలుసుకున్నాకే నాకు మంచి లైఫ్ ఉంది నాయన. ఏమనిపిస్తుంది నీకు? నాకు ఇప్పుడు బాగుంది నాయన, బాగుంది తండ్రి, బాగుంది. నన్ను పిలవాలి తండ్రి అని రాత్రి మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. ముగ్గురు నలుగురు కలిసి మోకరించి మీతో పాటు ఎవరెవరు వచ్చారు? వాళ్ళు మీ నాన్నకి కనబడదయ్యా. మాట్లాడండి. కుమారుడికి పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేదు. గర్భఫలం కోసం చెప్పని సేవకులు లేరు, ప్రార్థన చేసే సమయం లేదు. మేము 10 మంది, మా తల్లికి నేను ఈ రోజు నీకేమనిపిస్తుంది? కొడుకు గర్భఫలం ఇస్తాడని నమ్ముకో. ఆమేన్ ఆమేన్. గట్టిగా yes lord జీసస్. నాకు చక్కని మనవడు ఇస్తాడని నమ్ముతున్నానయ్యా. నేను మళ్ళీ చెప్పాలా? చక్కని మనవడు కావాలని నమ్ముకుంటున్నానయ్యా. ఆమేన్ ఆమేన్. ఆమేన్. నుంచి వచ్చినవయ్యా, ఆంధ్ర నుంచి వచ్చిన, నందిగామ నుంచి వచ్చారు. ఈ రోజు నా కుమారుని ఎట్టయినా కానీ ఇక్కడికి తీసుకొని రావాలి. మా చర్చికి ఎప్పుడైనా వచ్చారా మీరు? భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారు? రాలేదయ్యా, మాకు అసలు తెలియదు. యూట్యూబ్ లో చూసి కుమారుడు చెప్పిన దాన్ని బట్టి మేము నిన్న 4ంటికి ఎడకు వచ్చినవయ్యా. 4 గంటకి. మీ పిల్లలకి మాసప్ ట్యాంక్లో వాచ్మెన్గా చేస్తానయ్యా. మా చర్చికి ఎప్పుడైనా వచ్చావు? రాలేదు నా. ఎప్పుడైనా వచ్చావా తల్లి? రాలేదు. ఈరోజు ఏడు మిస్ అయినా కానీ రేపు కొత్తగూడెం వద్దామని మేము అనుకున్నాం. దేవుడు నన్ను ఏడకే నడిపించిండు. కొత్తగూడెం కాకుండా ఏడకే నన్ను దేవుడు నడిపించిండు. ఒకటే మాట్లాడిండు, బిడ్డ నువ్వేం భయపడకు, వెళ్ళిపో, నేను చూసుకుంటానని నాతో మాట్లాడిండు దేవుడు. అందుకే నేను వాళ్ళని ఎదిరికిచ్చి నేను వచ్చేసాను. ఉద్యోగం పోయినా పర్లేదు, నాకు దేవుడు దారి చూపెడతాను అన్నాడు. దేవుడి మీద పారవేసి వచ్చేసా. నేను ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మా ఉద్యోగం పోయినా పర్లేదా? పర్లేదు. పర్లేదా? లేదయ్యా, కానీ మీకేమైనా డబ్బులు ఇచ్చానా? నేను దేవుడు మీకేమైనా డబ్బులు ఇచ్చానా? ఫస్ట్ వచ్చినయ్యా, మాకు అసలు తెలియదు. మరి అందరూ నన్ను డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు అంటున్నారు. లేదయ్యా. లేదా? యేసయ్య ఇక్కడ ఉన్నాడా? ఆమేన్. ఉన్నాడా? ఉన్నాడయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఒడి పట్టుకో, ఒడి పట్టుకో, మా కన్నీ పట్టుకో. కన్నీరు తుడచువాడా, మా కన్నీరు తుడచువాడా, కానిన్నడు నాదను అయ్య, కానిన్నడు నాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. హల్లెలూయా. తండ్రి, ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ మహిమతో నింపు ప్రభు. అయ్యా, వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ ఒడిలో ఉండును గాక. యేసు నామములో ఆ బిడ్డ గర్భము తెరవబడును గాక. యేసు నామములో ఆ బిడ్డ గర్భము తెరవబడును గాక.
కృప కలుగునుగా. ఆమేన్. బ్లెస్ యు, బ్లెస్ యు. వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా.